శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేన శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన మాద్రీసుతౌ కథయతాం న భవంతి రోగాః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన యొక్క భారత ప్రస్థానంలో మనము ఆ కల్మాషపాదుడి యొక్క శాప నివారణని తెలుసుకున్నాం. వశిష్ఠుడు అతని యందు జాలి కలిగినటువంటి వాడై అతని శాపాన్ని నుంచి విముక్తిని చేస్తే అప్పుడు వెంటనే కల్మాషపాదుడు వశిష్ఠుడికి నమస్కారం చేసి, మహానుభావా నీకేం చేయగలను చెప్పయ్యా, నీ ఆజ్ఞాబద్ధుడినే ఉన్నాను నేను అని ఆయన్ని అడిగితే వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెబుతున్నాడు. వృత్తమేతత్ యథాకాలం గచ్చ రాజ్యం ప్రసాదివై బ్రాహ్మణంతు మనుష్యేంద్ర మావమస్థాహ కదాచన. ఓ మహానుభావా, నా కోరిక ఏదైతే ఉందో అది కాలమే తీర్చింది, నువ్వేం తీర్చక్కలేప్పుడు నాకేం కావాలో అనేటువంటి ఆ కోరికను నువ్వు వెళ్ళు, నీ రాజ్యాన్ని పరిపాలన చేసుకో, కానీ బ్రాహ్మణుణ్ణి ఎప్పుడూ అవమానించకు. బ్రాహ్మణ్ణి అవమానించేవంటే అధోగతి పాలవుతావునైనా. నావమంసే మహాభాగా కదాచిత్ బ్రాహ్మణానహం త్వన్నిదేశే స్థిత సమ్యక్ పూజయిష్యామ్యహం ద్విజాన్. వెంటనే ఆ కల్మాషపాదుడు ఈ విధంగా చెప్పేట, మహానుభావా నేను ఎప్పుడు ఇంకా బ్రాహ్మణులు అవమానించను, మీ యొక్క ఆజ్ఞానువర్తినే ఉంటాను, బ్రాహ్మణులందరినీ కూడా చక్కగా పూజిస్తాను. ఇక్ష్వాకూణాం చ ఏనాహం అనృణః స్యాం ద్విజోత్తమ తత్ త్వత్తః ప్రాప్తుమిచ్చామి సర్వ వేద విదాంబర. ఓ వేదవేత్తల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడా మహర్షి, ఇక్ష్వాకు వంశస్థులైనటువంటి పితరుల యొక్క రుణము నుండి విముక్తి పొందడానికి మీ కారణంగా నేను ఒక పుత్రుణ్ణి పొందాలని కోరుకుంటున్నానయ్యా. అందువల్ల అపత్యం ఈప్సితం మహ్యం దాతు మర్హసి సత్తమ శీలరూప గుణోపేతం ఇక్ష్వాకు కుల వృద్ధయే. ఈ ఇక్ష్వాకు వంశవృద్ధికి నాకు మంచి శీలము, రూపము, గుణములు కలిగినటువంటి అభీష్ట సంతానాన్ని నువ్వు కలగజేయవలసింది అని వశిష్ఠ మహర్షిని ప్రార్థించాడు కల్మాషపాదుడు. అప్పుడు ఆ వశిష్ఠ దదానీత్యేన తం తత్ర రాజానం ప్రత్యువాచ వశిష్ఠ పరమేశ్వాసం సత్యసంధో ద్విజోత్తమ. ఆ సత్యసంధుడైనటువంటి మహర్షి వశిష్ఠుడు అలాగేనయ్యా అని నేను తప్పనిసరిగా నీకు సంతానం కలిగిస్తాను అని చెప్పి ఆయన ఆ కల్మాషపాదుడితో చెప్పాడు. తత ప్రతియయో కాలే వశిష్ఠ సహ తేనవై ఖ్యాతం పురీమిమాం లోకే స్వయోధ్యాం మనుజేశ్వర. ఆ తర్వాత తగిన వేళలో వశిష్ఠుడు చక్కగా ఆ రాజుతో కలిసి లోక విఖ్యాతమైనటువంటి రాజధాని నగరమైనటువంటి అయోధ్య నగరానికి వెళ్ళాడు. తం ప్రజాహ ప్రతిమోదంచ సర్వాః ప్రత్యుద్గతాస్తదా విపాప్మానం మహాత్మానం దివౌకశైవేశ్వరం. ఆ పాపరహితుడైనటువంటి మహాత్ముడైనటువంటి తమ రాజు మళ్ళీ తిరిగి వస్తుంటే అయోధ్యాపుర వాసులందరూ కూడా చాలా ఆనందపడిపోయారట. ఆనందపడిపోయి ఆ ప్రజలందరూ కూడా దేవతలందరూ దేవేంద్రుడు వస్తుంటే ఏ విధంగా అయితే ఎదురెగుతారో అట్లాగా అయోధ్య వాసులందరూ కూడా ఆ మహారాజుకి స్వాగతం చెప్పారట. శుచిరాయ మనుష్యేంద్ర నగరీం పుణ్యలక్షణాం వివేశ సహితస్తేన వశిష్ఠేన మహర్షిణ దదృశుస్తం మహీపాలం అయోధ్యావాసినో జనా పురోహితేన సహితం దివాకరమివోదితం. అయితే వచ్చేటువంటి రాజు ఒక్కడు వచ్చాడా? లేదు, గొప్పవాడైనటువంటి మహర్షి అయినటువంటి వశిష్ఠుడితో కలిసి వచ్చాడు. అట్లాగా మహర్షితోటి అనేకములైనటువంటి పుణ్యలక్షణాలు కలిగినటువంటి వశిష్ఠ మహర్షితో కలిసి ప్రవేశించాడు. దాంతో ఆ అయోధ్య
అయోధ్యావాసులందరూ కూడా పురోహితుడితో కలిసి వస్తున్నటువంటి రాజుని ఉదయిస్తున్నటువంటి సూర్యుడిలా చూశారట. సచతాం పూరయామాస లక్ష్మ్యా లక్ష్మీవతాంబర అయోధ్యాం వ్యోమ శీతాంశు శరత్కాల ఇబోధిత. శరత్కాలంలో చంద్రుడు ఆకాశాన్ని వెన్నెలతో నింపేసినట్టుగా, అట్లాగే శ్రేష్ఠుడైనటువంటి ఆ రాజు ఏం చేశాడంటే అయోధ్యనంతటినీ కూడా తన యొక్క ప్రకాశంతో, తన యొక్క శోభతోటి నింపేసేట. సంసిక్తం వృష్టిబంధానం పతాకాధ్వజ శోభితం మనః ప్రహ్లాదయామాస తస్య తత్పురముత్తమం. ఆ నగర మార్గాలన్నిటినీ కూడా తడిపి శుభ్రంగా ఊడ్చి చక్కగా ముగ్గులు అన్నీ కూడా పెట్టారట. పతాక ధ్వజాలన్నీ కూడా శోభాయమానంగా ఎగరేశారట. ఆ అలంకరణతోటి ఆ నగరం అంతా కూడా అందరినీ కూడా అట్లా వస్తూ ఉంటే ఎంతో ఆహ్లాదం కలిగించిందట. తుష్ట పుష్ట జనాకీర్ణ సాపురీ కురునందన అశోభత తదాతేన శక్రేణేవ అమరావతి. ఈ కల్మాషపాదుడు ఎంతో కాలం నుంచి 12 సంవత్సరాల పాటు ఈ రాక్షస ప్రవృత్తితోటి ఉంటూ ఉండేవాడు. ఈ రాజ్యకార్యాలన్నీ కూడా వదిలేశాడు. అటువంటి ఆ రాజు మళ్ళీ తమ నగరానికి ఎంతో చక్కగా వస్తుంటే, పురోహితుడిని ముందర పెట్టుకుని వస్తుంటే వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే నగరంలో ప్రజలందరూ కూడా మంచి తుష్టి పుష్టి కలిగినటువంటి వాళ్ళై ఆ రాజు రాకతోటి వాళ్ళ కళ్ళన్నీ కూడా ఆనందంతో నిండిపోయేట. అందువలన దేవేంద్రుడి చేత అమరావతి ఏ విధంగా అయితే శోభిల్లిస్తుందో అలాగా ఈ రాజు చేత అయోధ్య నగరం అంతా కూడా ప్రకాశిస్తోందట. తత ప్రవిష్టే రాజర్షౌ తస్మిన్ తత్పురముత్తమం రాజ్ఞ తస్యాజ్ఞయా దేవి వశిష్ఠముపచక్రమే. ఆ రాజర్షి నగరంలో ప్రవేశించగానే మహారాజు యొక్క ఆదేశాన్ని అనుసరించి మహారాణి అయినటువంటి మదయంతి వశిష్ఠ మహర్షి దగ్గరకు వచ్చి నమస్కారం చేసింది. ఋతావధ మహర్షి సహ సంబభూవ తయా సహ దేవ్యా దివ్యేన విధిన వశిష్ఠ శ్రేష్ఠ భాగృషి. అయితే ఆ కల్మాషపాదుడికి వరమిచ్చాడు వశిష్ఠుడు. అందువలన ఆ దివ్యమైనటువంటి విధానంతో ఆ మహారాణి అయినటువంటి ఆ మదయంతి దేవికి సంతానాన్ని అనుగ్రహించేట. తతస్తస్యాం సముత్పన్నే గర్భే స మునిసత్తమ రాజ్ఞాభివాదితస్తేన జగామ మునిరాశ్రమం. ఆ తర్వాత ఆ రాణి యొక్క గర్భం నిలిచిన తర్వాత వశిష్ఠుడు అందరి యొక్క నమస్కారాన్ని స్వీకరించినటువంటి వాడై తన ఆశ్రమానికి తాను వెళ్ళిపోయాడు. దీర్ఘకాలేన సాగర్భం శుశువే నతుతం యదా తదా దేవ్యష్మనా కుక్షిన్ నిర్విభేద యశస్విని. అయితే ఈ రాణి గర్భాన్ని అయితే ధరించింది కానీ ప్రసవం కావట్లేదు. ఎంతో కాలము ఈ గర్భాన్ని ధరించింది, ఎప్పటికీ ప్రసవం జరగట్లేదు. దాంతో ఆ రాణి అయినటువంటి ఆ మదయంతి ఏం చేసిందయ్యా అంటే అక్కడ ఒక రాతితోటి తన గర్భాశయాన్ని కొట్టుకుందిట. కొట్టుకునేప్పటికీ తతోపి 12 వర్షే సజజ్ఞే పురుషర్షభ అశ్మకో నామ రాజర్షి సౌదాన్యం యో న్యవేశయత్. ఆ తర్వాత 12 సంవత్సరాలకి ఒక కొడుకు పుట్టేట. అతడు కూడా చాలా గొప్పవాడైనటువంటి వాడు, రాజర్షి అయినటువంటి వాడు. అయితే ఈమె ఒక రాతితోటి గర్భాన్ని కొట్టుకుంది కాబట్టి వీడికి అశ్మకుడు అని అంటారు. అలా ప్రసిద్ధి పొందాడు. అలాగే ఆ సౌదాన్య నగరంలో అతడు నివసిస్తూ ఉండేవాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి చైత్రరథ పర్వణి సౌదాససుతోత్పత్తౌ 670 ఈ విధంగా మహాభారతంలో ఆది పర్వంలో చైత్రరథ ఉపపర్వంలో సౌదాససుతోత్పత్తి. ఇతడి పేరు సౌదాసుడు, మిత్రసఖుడు, కల్మాషపాదుడు. అందువలన అలాగా అతడి యొక్క పుత్రుడు పుట్టాడు కాబట్టి, అటువంటి సౌదాస సుతుడు పుట్టాడు కాబట్టి అతడి 175వ అధ్యాయంగా ఇది సౌదాస సుతోత్పత్తి అనేటువంటి 176వ అధ్యాయం పూర్తయింది. 177వ అధ్యాయంలో ప్రవేశించాం. గంధర్వుడు అర్జునుడితోటి చెబుతున్నాడు ఈ కథలన్నీ కూడా. ఆశ్రమస్థ తతపుత్రం అదృశ్యంతి విజాయత శక్తే కులకరం రాజన్ ద్వితీయమివ శక్తినం. అయితే
ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ అదృశ్యంతి కూడా అక్కడ వశిష్ఠుని యొక్క ఆశ్రమంలో వశిష్ఠుని యొక్క కోడలైనటువంటి శక్తి భార్య అయినటువంటి అదృశ్యంతి శక్తి వంశవర్ధనుడైనటువంటి ఒక కుమారుణ్ణి కంది. ఆ బాలుడు ఎలా ఉన్నాడంటే రూపంలో సాక్షాత్తు శక్తిలాగే ఉన్నట్ట. జాతకర్మాదికాస్తస్య క్రియా సముని సత్తమ పౌత్రస్య భారతశ్రేష్ఠ చకార భగవాన్ స్వయం. ఆ మునిశ్రేష్ఠుడైన వశిష్ఠుడు తన పౌత్రుడైనటువంటి అతడికి జాతకర్మ మొదలుగా అన్ని సంస్కారాలని కూడా చక్కగా స్వయంగా జరిపించేట. పరాసు స యతస్థేన వశిష్ఠ స్థాపితో ముని గర్భస్థేన తతో లోకే పరాశర ఇది స్మృత. ఆ బాలుడు గర్భంలో పడి మరణేచ్ఛ కలిగినటువంటి వశిష్ఠుడి యొక్క వశిష్ఠ మహర్షిలో మళ్ళీ జీవితం పట్ల ఉత్సాహాన్ని కలిగించాడు. అందువలన పరాసు అంటే అతడు ఆ గొప్పదైనటువంటి జీవనమందు ప్రాణమందు అతడికి ఆసక్తి కలిగేటట్టుగా చేసేడు కాబట్టి అతనికి పరాశరుడు అనేటువంటి పేరుతోటి ప్రసిద్ధి పొందాడు అతడు. అమన్యత స ధర్మాత్మ వశిష్టం పితరం ముని జన్మ ప్రభృతి తస్మిస్తు పితరీవాన్వర్తత. ఇత తండ్రి లేడు, అందువల్ల వశిష్ఠుడే ఇతడికి కావలసినటువంటివన్నీ చిన్నతనం నుంచి చేయవలసిన సంస్కారాలన్నీ చేస్తున్నాడు, పెంచుతున్నాడు, అతనికి వేదాధ్యయనం అది చేయిస్తున్నాడు. ఇవన్నీ చేస్తుంటే ఆ పరాశరము అని వశిష్ఠుడినే తండ్రిగా భావించాడు. చిన్నతనం నుంచి తండ్రితో ప్రవర్తించినట్టుగానే వశిష్ఠుడితో ప్రవర్తించేవాడు. స తాత ఇది విప్రషి వశిష్టం ప్రత్యభాషత మాతు సమక్షం కౌంతేయ అదృశ్యంత్యాహ పరంతప. ఒకానొక రోజుని ఆ విప్రషి అయినటువంటి పరాశరుడు తన తల్లి అయినటువంటి అదృశ్యంతి ఉన్న సమక్షంలోనే తండ్రి అంటూ వశిష్ఠుడిని సంబోధించాడు. సంబోధించేటప్పటికీ తాతేతి పరిపూర్ణార్థం తస్య తన్మధురం వచః అదృశ్యంచ అశ్రుపూర్ణాక్షి శృణ్వతి తమువాచ. ఒకసారి నాన్న అంటూ తండ్రి అంటూ వశిష్ఠుడిని అలా సంబోధించేటప్పటికీ ఆ బాలుడి యొక్క నోటి నుండి పరిపూర్ణార్థబోధకమైనటువంటి తండ్రి అనేటువంటి ఒక మధురమైనటువంటి వచనాన్ని విన్నటువంటి అదృశ్యంతి మిక్కిలి బాధపడింది. బాధపడి అతనితోటి కుమారుడితోటి ఈ విధంగా అదిట, మా తాత తాత తాతేతి బ్రూహ్యేనం పితరం పితు రక్షస భక్షితస్తాత తవతాతో వనాంతరే. అద్భుతమైన శ్లోకం ఇది. మా తాత తాత తాతేతి బ్రూహ్యేనం పితరం పితు రక్షస భక్షితస్తాతయ్య తవతాతో వనాంతరే. నాయనా, ఈయన నీ తండ్రి కాదయ్యా, నీ తండ్రికి తండ్రి, ఈయన్ని తండ్రి అని నువ్వు పిలవకూడదు. ఎందుకంటే నీ తండ్రిని అరణ్యంలో రాక్షసుడు తినేసాడు. మన్యసేయంతు తాతేతి నైష తాతస్తవానఘ ఆర్యయేష పితాతస్య పితుస్తవ యశస్వినః. నువ్వు తండ్రి అనేటువంటి భావిస్తున్నటువంటి ఈ వశిష్ఠ మహర్షి నీ తండ్రి కాదు. కీర్తిమంతుడైనటువంటి నీ తండ్రికి ఈ పూజనీయుడు తండ్రి. అందువల్ల స ఏవముక్తో దుఃఖార్థ సత్యవాగ్ ఋషి సత్తమ సర్వలోక వినాశాయ మతిం చక్రే మహామనః. ఆ చిన్న కుర్రవాడికి తన యొక్క తండ్రి రాని రాక్షసుడు అరణ్యంలో తినేసాడు అనేటువంటి మాట వినేటప్పటికీ చాలా కోపం వచ్చింది అతడికి. దాంతో అతడికి ఏమనిపించిందంటే ఈ సర్వలోకాన్ని నాశనం చెయ్యాలి అని అనుకున్నట్ట. అంతటి భావన కలిగిందట పరాశరుడికి. తం తథా నిశ్చితాత్మానం సమహాత్మా మహాతపః ఋషి బ్రహ్మవిదాం శ్రేష్ఠ మైత్రావరుణిరవ్యధి వశిష్ఠో వారయామాస హేతునా ఏన తృణు. అయితే పరాశరుని మనస్సులో సమస్త లోకాన్ని నాశనం చెయ్యాలి అనేటువంటి ఏ సంకల్పమైతే కలిగిందో దాన్ని త్రికాలవేత్త అయినటువంటి వశిష్ఠ మహర్షి గ్రహించాడు. గ్రహించి బ్రహ్మజ్ఞాని అయినటువంటి ఆ వశిష్ఠ మహర్షి అతన్ని ఆ పరాశరుణ్ణి వారించాడు. అయితే అది ఎలా వారించగలిగాడో కూడా చెబుతాను వినవయ్యా అని చెబుతున్నాడు. ఆ గంధర్వుడు అర్జునుడితో చెబుతున్నాడు. వశిష్ఠుడు ఈ విధంగా చెప్పేట, కృతవీర్య ఇతి ఖ్యాతః బభూవ పృథివీపతి యాజ్యో వేదవిదాం లోకే భృగూణాం పార్థివర్షభః స తాన్ అగ్రభుజస్తాత ధాన్యేన చ ధనేన చ సోమాంతే తర్పయామాస విపులేన విషాంపతి తస్మిన్ నృపతి శార్దూలే స్వర్యాతే అధ కదంచన.
పూర్వం కృతవీర్యుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడయ్యా, ప్రసిద్ధి పొందినటువంటి వాడు. ఆ రాజశ్రేష్ఠుడు ఏం చేశాడంటే వేదవేత్తులైనటువంటి భృగు వంశస్థులందరికీ కూడా యజమానిగా ఉండేవాడు. భృగు వంశస్థులైనటువంటి ఋషులందరూ కూడా ఆయన దగ్గర పౌరోహిత్యం చేసేవారు. అటువంటి ఆ రాజు ఆ బ్రాహ్మణుని ఒక సోమయాగం చేయించి ఆ సమాప్తి వేళలో విస్తారమైనటువంటి ధనాన్ని, వాళ్ళు ఊహించిన దానికంటే కొన్ని వేల రెట్లు అధికమైనటువంటి ధనాన్ని, ధాన్యాన్ని ఇచ్చి వాళ్ళని అత్యంతము తృప్తిపరిచేట. ఆ రాజు స్వర్గస్థుడైపోయాడు. ఆ తర్వాత ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఆ వంశస్థులకి ఆమె తస్మిన్ నృపతి శార్దూలే స్వర్యాతేద కదంచ నా బభూవ తత్కులేయానం ద్రవ్య కార్యం ఉపస్థితం. అయితే ఎప్పుడైతే ఆయన పోయాడో ఆ పోయిన తర్వాత వంశస్థులకి ధనం యొక్క అవసరం కలిగిందట. కలిగేటప్పటికీ భృగూణాంతు ధనం జ్ఞాత్వా రాజాన సర్వయేవతే యాచిష్ణవో అభిజగ్ముస్తాన్ తతో భార్గవ సత్తమాన్. పూర్వం మా నాన్నగారు ఈ భృగువంశీయులైనటువంటి వాళ్ళకి బోళ్ళంత ధనం ఇచ్చాడు కదా, వీళ్ళ దగ్గర బోళ్ళంత ధనం ఉంది కదా అని ఆ రాజ కుటుంబీకులందరూ కూడా ఈ భార్గవుల దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి వాళ్ళని యాచన కోసమని వెళ్ళారట. యాచిష్ణువో అభిజగ్ముస్తాంతతో భార్గవ సత్తమాన్ భూమౌతి నదుఃఖేతి భృగవో ధనమక్షయం. అయితే వాళ్ళు ఏం చేశారంటే అక్షయంగా తమకిచ్చినటువంటి ధనాన్ని కొంతమంది ఏం చేశారట, భార్గవులు భూమిలో దాచిపెట్టారట. దదుహుకేచి ద్విజాతిభ్య జ్ఞాత్వా క్షత్రితో భయం భృగవస్తు దదుకేచి తేషాం విత్తం యథేప్సితం. కొందరు భృగువంశీయులు ఏం చేశారంటే క్షత్రియ భయంతో తమ ధనాన్ని ఏం చేశారంటే బ్రాహ్మణుడికి దానం చేసేసారు. కొందరు భృగువంశస్థులు ఏం చేశారంటే ఇష్టపూర్తిగా పోని వాళ్ళు ఏదో అడుగుతున్నారు కదా కొద్దిగా వాళ్ళకి ఇద్దాము అని చెప్పి ఆ క్షత్రియులకి కొంత ధనం ఇచ్చారట. క్షత్రియాణం తదాతాత కారణాంతర దర్శనాత్ తతో మహీతలం తాత క్షత్రియేణ ఎదురుచ్చయ్య. అయితే అనేకములైనటువంటి కారణాలతోటి ఈ రాజులందరూ కూడా ఏం చేశారట, ఆ రాజుల్లో ఒకడు ఏం చేశాడంటే భూమి తలాన్ని ఏదో అనుకోకుండా ఆ భూమిని తవ్వడం మొదలెట్టేట. తవ్వడం మొదలెడితే ఘనతాధికతం విత్తం కేనచిత్ భృగవేస్మని తద్విత్తం తద్రుసి సర్వే సమేతా క్షత్రియార్భ. ఎప్పుడైతే ఒక చోట ఈ భూమిలో తవ్వుతుండేటప్పటికీ ధనరాశులన్నీ బయటపడ్డాయట. బయటపడితే ఈ ధనమంతా కూడా భృగు వంశీయులు కొంతమంది భూమిలో దాచిపెట్టినటువంటి ధనమంతా కనిపించిందట. ఆ ధనాన్ని చూసేట. దాంతో ఆ రాజులందరూ కలిసి అక్కడ చేరి ఆ ధనాన్ని చూశారు. చూసి అవమన్య తతక్రోధాన్ భృగూన్ తాన్ శరణాగతాన్ నిజఘ్ను పరమేశ్వాసాహ సర్వాంశాన్ నిశితైశ్వరై. అప్పుడుకి వాళ్ళకి ఈ భృగు వంశస్థుల మీద చాలా కోపం వచ్చింది. దాంతో వాళ్ళు శరణు వేడారు. మహాప్రభు ఏదో తప్పైపోయింది, మేము ఇలా చేసేము అన్నప్పటికీ కూడా వాళ్ళు తిరస్కరించి వాడి అయినటువంటి బాణాలతో వాళ్ళందరినీ కూడా చంపేశారట. ఆగర్భాద్ అవకృంతంతః చేరుహు సర్వాం వసుంధరాం తత ఉచ్చిద్యమానేషు భృగుష్వేవం భయాత్ తదా భృగుపత్న్యో గిరిం దుర్గం హిమవంతం ప్రపేదిరే తాసాం అన్యతమాగర్భం భయాద్దద్రే మహోజసం. ఆ తర్వాత ఆ భృగువంశంలో ఉండేటువంటి వాళ్ళందరినీ చంపడమే కాకుండా ఆ భృగువంశంలో గర్భస్థ శిశువులను కూడా చంపేస్తూ వాళ్ళు క్రోధంతో కూడినటువంటి వాళ్ళై వాళ్ళందరూ కూడా రాజులు భూమి ఎత్తిరగసాగట. ఈ విధంగా భృగువంశం అంతా కూడా విచ్ఛిత్తైపోతుంది అనేటువంటి భయంతో భృగుపత్నులందరూ కూడా హిమాలయాల్లో ఉండేటువంటి గుహల్లోకి పారిపోయారట. భృగుపత్నో గిరిం దుర్గం హిమవంతం ప్రపేదిరే తాసాం అన్యతమా గర్భం భయాద్దద్రే మహోత్సవం. అయితే వాళ్ళలో ఒక స్త్రీ ఏం చేసేదిటంటే తేజస్వంతమైనటువంటి తన గర్భాన్ని ఏం చేసేదిట, ఆమె తన కులాన్ని ఉద్ధరించడం కోసమని ఊరునైకేన వామోరు భర్తుకుల వివృద్ధయే తద్గర్భం ఉపలభ్యాసు బ్రాహ్మణీయ భయార్జిత. ఏదో రకంగా వంశాన్ని వృద్ధిపరచాలి అనేటువంటి కోరికతోటి ఆమె ఏం చేసేదంటే ఆ సమాచారాన్ని గర్భ సమాచారాన్ని తెలుసుకొని ఆ బ్రాహ్మణ స్త్రీ ఏం చేసిందంటే తనలో ఉండేటువంటి గర్భాన్ని భయంతో తొడలో దాచుకుందిట. ఊరునైకేన
తద్గర్భం ఉపలభ్యాసు బ్రాహ్మణీయ భయాజిత గత్వైకా కథయామాస క్షత్రియాణ ఉపరి. అయితే ఈ విషయం తెలిసినటువంటి మరో బ్రాహ్మణ స్త్రీ ఏం చేసిందంటే భయపడిపోయి క్షత్రియుల దగ్గరికి వెళ్ళి ఆమె ఇదిగో ఇలా తన గర్భాన్ని ఇలా ఊరులో దాచుకుంది అంటూ వాళ్ళకి ఆ రాజులకి చెప్పేట. అప్పుడు ఆ క్షత్రియులందరూ వచ్చి ఏం చేస్తారు, తతస్తే క్షత్రియాజగు తం గర్భం హంతమిజ్జత, ఆమె యొక్క గర్భ విచ్ఛేదన చెయ్యాలని వాళ్ళందరూ బయలుదేరారట. ఈ విధంగా దదృశుర్ బ్రాహ్మణీం తేధ దీప్యమానాం స్వతేజస అథ గర్భ సభిత్వోరుం బ్రాహ్మణ్య నిర్జగామ. అయితే గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి ఆ బ్రాహ్మణ్ణి వాళ్ళు చూశారు. చూసి ఆ గర్భస్థ శిశువు తొడలు బద్దలు చేసి తనంతట తానే బయటకు వచ్చేట. ఆ శిశువు వస్తూనే ముష్ణన్ దృష్టి క్షత్రియాణం మధ్యాహ్నయవ భాస్కర, మధ్యాహ్న సూర్యుడి వల్ల ప్రకాశించేట. ప్రకాశిస్తున్నటువంటి ఆ శిశువు ఆ క్షత్రియుల యొక్క దృష్టిని అంతా కూడా లాగేసేట. అంటే వాళ్ళందరినీ కూడా అంధులుగా చేసేట. చక్షుర్విహీనాస్తే గిరిదుర్గే శుభబ్రహ్మో. దాంతో వాళ్ళందరూ కూడా కన్నులు కోల్పోయి దృష్టిని కోల్పోయినటువంటి వాళ్ళై ఆ పర్వత ప్రాంతాల్లో ఈ క్షత్రియులందరూ కూడా తిరగసాగారట. తతస్తే మోహమాపన్నా రాజానో నష్టదృష్టయ బ్రాహ్మణీం శరణం జగ్ము దృష్ట్యర్థం తామనిందితాం. దాంతో ఇలా అయ్యో మనం మోహానికి పోయాము, ఏదో ఆ కుర్రవాడు బతికితే మనకేమొచ్చింది, ఊరికే వెళ్ళి వాడిని కూడా చంపేయాలన్నట్టుగా వెళ్ళాము మనము, అందువల్ల మనం చాలా తప్పు పని చేసాము అని తెలుసుకునేటువంటి రాజులందరూ కూడా తమ దృష్టిని మళ్ళీ పొందాలని ఆ బ్రాహ్మణి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి శరణు కోరారట. ఊచుస్తేనా మహాభాగాం క్షత్రియాస్తే విచేతస జ్యోతిప్రహీణ దుఃఖార్త శాంతార్చిషైవ అగ్నయ భగవత్యా ప్రసాదేన గచ్చే క్షత్రం సచక్షుషం ఉపారమ్య చ గచ్చేమ సహితా పాపకర్మిణ. మేము ఈ కనుచూపు కోల్పోయినటువంటి వాళ్ళందరూ దుఃఖపడుతూ జ్వాలలు లేనటువంటి అగ్నుల్లా అన్నట్టు వాళ్ళు, అలా అచేతులుండే ఉన్న క్షత్రియులు ఆమెతోటి ఆ బ్రాహ్మణుడితోటి ఈ విధంగా అన్నట్ట, మహాదేవి నువ్వు అనుగ్రహిస్తే మేము కంటి చూపును పొందుతామమ్మా, మేమందరం ఇక్కడి నుంచి నిష్క్రమిస్తాము, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని పాపాత్ములైనటువంటి మేమందరం ఇక్కడి నుంచి ఓడిపోతాము, మాకు దయతో కంటి చూపును అనుగ్రహింపచెయ్యి అని అడిగట. అడిగితే అప్పుడు సపుత్రాత్వం ప్రసాదం నహ కర్తుమర్హసి శోభనే పునర్దృష్టి ప్రసాదేన రాజ్య సంత్రాతుమర్హసి. ఇంకా అడిగట, అమ్మా నువ్వు నీ కుమారుడితో పాటు మమ్మల్ని కూడా అనుగ్రహించాలి, మళ్ళా మాకు దృష్టిని అనుగ్రహించి రాజపుత్రుడైనటువంటి మమ్మల్ని అందరినీ నువ్వు కాపాడాలమ్మా అని ఆమెను శరణు కోరట. ఈ విధంగా ఇది శ్రీమన్ మహాభారతే ఆదిపర్వణి చైత్రరథ పర్వణి ఔర్వోపాఖ్యానే సప్తసప్తత్యధికశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆదిపర్వంలో చైత్రరథ ఉపపర్వంలో ఔర్వోపాఖ్యానం అనేటువంటి 177వ అధ్యాయం ముగిసింది. 178వ అధ్యాయంలోకి ప్రవేశించాము. బ్రాహ్మణి అప్పుడు ఆ విధంగా ఆ రాజులందరూ కోరితే ఆ బ్రాహ్మణి ఈ విధంగా చెబుతూ ఉంటారు, నాహం గృహ్ణామి వస్తాతాహ దృష్టి నాస్మి రుషాన్విత అయంతు భార్గవో నూనం ఊరు జక్కుపితోద్యవై. నాయనారు నేనేమి మీ దృష్టిని అపహరించలేదు, నాకు మీ మీద అసలు కోపం కూడా లేదు. నా ఊరు నుండి పుట్టినటువంటి ఈ భార్గవుడు ఈ భృగువంశీయుడు ఎవడైతే ఉన్నాడో అతడు కోపంతో ఉన్నాడయ్యా. తేన చక్షూంషి వస్తాతాహ వ్యక్తుం కోపాన్ మహాత్మన స్మరతాన్ నిహతాన్ బంధూన్ అదత్తాని న సంశయ. ఆ మహాత్ముడే మీరు చంపినటువంటి తన బంధువులందరినీ కూడా తలుచుకుని కోపంతో మీ కంటి చూపినంతటిని కూడా పోగొట్టాడు, అందులో ఏ విధమైన సందేహము లేదు. గర్భానపి యదాయూయం భృగూణాం ఘృతపుత్రికాః తదాయం ఊరుణా గర్భో మయా వర్షశతం ధృతః. అంతే కదా, ఈ భార్గవుల యొక్క గర్భస్థ శిశువులను కూడా చంపేశారు మీరు. అప్పటి నుండి నేను ఈ గర్భాన్ని నా తొడలో 100 సంవత్సరాలు దాచి ఉంచాను. షడంగశ్చాఖిలో వేద ఇమం గర్భస్థమేవ వివేశ భృగువంశస్య భూయ ప్రీతికీర్షయ. భృగువంశానికి మరలా ఏదో రకమైన మేలు చెయ్యాలనే కోరికతోటి షడంగ సహితమైనటువంటి వేదాన్ని ఇతడు గర్భంలో ఉన్నప్పుడే ఇతన్ని సంక్రమించిందయ్యా. సోయం పితృవధాద్వ్యక్తం క్రోధాద్వో హంతుమిచ్చతి తేజసాతస్య దివ్యేన చక్షూంషిముషితాని వహ. అటువంటి బాలుడు ఏం చేశాడంటే పితృవధకి తన తండ్రుల్ని చంపారు అనేటువంటి దాంతో కోపగించిన వాడే మిమ్మల్ని చంపేద్దామనుకున్నాడు.
అతని దివ్య తేజస్సే మీ కంటి చూపుని అపహరించింది. అందువలన తమేవ యూయం యాచధ్వం ఔర్వం మమ సుతోత్తమం. అంతేకాని నేనేమి మీ కంటి చూపుని తీసుకోలేదు, మీ మీద నాకేం కోపం లేదు. నాకు పుట్టినటువంటి ఈ కుమారుడు ఎవడైతే ఉన్నాడో వాడు చేశాడు. అందువలన వాడు కూడా చేయడంలో ఒక న్యాయం ఉంది. ఎందుకంటే వాడి తండ్రుల్ని వాళ్ళందరినీ కూడా వీరు చంపారు కాబట్టి మీ మీద ఉండేటువంటి కోపంతో చేశాడు. అందువలన ఏం చేస్తారంటే మీరు ఆ ఔర్వుడిని యాచించండి, మాకు కంటి చూపును తిరిగి ప్రసాదించవయ్యా అని యాచించండి. మీరు కనుక శిరస్సు వాల్చి అలా ప్రార్థిస్తే కనుక అతడు తృప్తి పడతాడు, మీకు దృష్టిని అనుగ్రహిస్తాడు. అందువల్ల ఆ పని చేయండి అని చెప్పింది. చెప్పేటప్పటికీ ఆ ఏవముక్తాస్తతసర్వే రాజానస్తే తమూరుజం ఊచు ప్రసీదేతి తదా ప్రసాదం చకారసహ. ఇలా చెప్పగానే రాజులందరూ కూడా ఆ బూరువుల నుండి పుట్టినటువంటి ఔర్వుడి యొక్క అనుగ్రహం ఉంచమని అతన్ని కోరారు. అతడు అప్పుడు అనుగ్రహించాడు కూడా. అనేనేవచ విఖ్యాతో నామ్నా లోకేషు సత్తమ స ఔర్వయితి విప్రషి ఊరుంభిత్వావ్యజాయత. అతడు ఊరువుల్ని భేదించి పుట్టాడు కాబట్టి ఔర్వుడు అనేటువంటి పేరుతోటే లోకంలో ప్రసిద్ధి పొందాడు. చక్షుంషి ప్రతిలబ్ధాచ ప్రతిజగ్ముస్తతో నృపాహ. అతని యొక్క అనుగ్రహం చేత ఈ రాజులందరూ కూడా చక్కగా దృష్టిని పొందారు. పొందినటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళిపోయారు. భార్గవస్తు మునిర్మేనే సర్వలోక పరాభవం. అయితే ఈ సర్వలోకాలకి కూడా పరాభవం చెయ్యాలి అని మటుకు ఈ భార్గవ ముని అయినటువంటి ఔర్వుడు మనస్సులో భావించేట. సచక్రే తాత లోకానాం వినాశాయ మహామనాః సర్వేషామేవ కార్స్నేన మన ప్రవణమాత్మనః. ఆ తర్వాత మహాత్ముడైనటువంటి ఆ ముని సమస్త లోకాన్ని పూర్తిగా నాశనం చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో తన మనస్సుని దాని యందు లగ్నం చేశాడు. ఎట్లా నాశనం చేయడం అనేటువంటిది సాధ్యపడుతుంది అనేటువంటి విషయం అందే లగ్నం చేశాడు. ఈచ్ఛన్నపచితిం కర్తుం భృగూణాం భృగునందన సర్వలోక వినాశాయ తపసా మహతైదితః. అయితే ఆ భృగు వంశంలో పుట్టినటువంటి వాడు ఆ కుమారుడు ఆ భృగుల వధకు ప్రతిక్రియ చెయ్యాలి అనుకున్నాడు. దాంతో సర్వలోకాలను నాశనం చెయ్యాలనుకున్నాడు. ఈ చేయడానికి సాధనం ఏంటా అని వెతికాడు. తపస్సు ఒకటే సాధనం అని తెలుసుకున్నాడు. అంతే ఘోరమైనటువంటి తపస్సుతో అతడు పెరిగాడు. తాపయామాస తాన్ లోకాన్ సదేవాసుర మానుషాన్ తపసోగ్రేణ మహతాన్ నందయిషన్ పితామహాన్. అతడు తన తల్లిదండ్రులకి ఆనందాన్ని కలిగించాలి అని అనుకున్నాడు. అందువల్ల తీవ్రంగా తపస్సు చేసినటువంటి వాడై ఆ కుమారుడు దేవతలతో ఆ రాక్షసులతో మానవులతో నిండినటువంటి సర్వలోకాలని కూడా తప్పింపజేయడం మొదలెట్టాడు. త్వతస్థం పితరస్తాత విజ్ఞాయ కులనందనం పితృలోకాదుపాగమ్య సర్వభూచురిదం వచః. ఈ విధంగా వంశవర్ధనుడుగా అతని యొక్క పితృదేవతలందరూ కూడా మన వంశాన్ని మంచి గొప్పగా నిలబెట్టగలిగినటువంటి పుత్రుడు వీడు అని వాళ్ళందరూ భావించినటువంటి వాళ్ళై పితృలోకంలోంచే ఇట్లాగా మాట్లాడుతున్నట్ట. ఔర్వ దృష్ట ప్రభావస్తే తపసోగ్రస్య పుత్రక ప్రసాదం గురు లోకానాం నియేచ్ఛ క్రోధమాత్మనః. పితృదేవతలు ఎంత కరుణామయలో చూడండి. వాళ్ళు చెబుతున్నారు, ఓ కుమారా ఔర్వా, నీ తీవ్రమైనటువంటి తపప్రభావాన్ని మేము చూసామయ్యా. ఈ లోకాలన్నింటినీ కూడా అనుగ్రహించు, నీ క్రోధాన్ని కొద్దిగా నియంత్రించుకోవయ్యా. నానీశైర్హి తదాతాత భృగుభిర్భావితాత్మభిః వధోహి అపేక్షితః సర్వైః క్షత్రియాణం విహంసతాం. ఈ క్షత్రియులందరూ కూడా మమ్మల్ని హింసించినప్పుడు పవిత్రాంతకరుణమైనటువంటి మేము ఈ భృగువంశ బ్రాహ్మణులము అసమర్థులమై వంశవధను ఉపేక్షించామని మీరు అనుకోకండి. ఆ భృగువంశీయులు ఆ స్వర్గలోకంలో ఉండేటువంటి పితృదేవతలు చెబుతున్నారు, మేమేమి వాళ్ళు గొప్ప సిద్ధి కలిగినటువంటి వాళ్ళు ఏదైనా శాపాలు ఇవ్వగలిగినటువంటి వాళ్ళు, ఈ ప్రతిక్రియ కూడా చేయగలిగినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా దీన్ని ఉపేక్షించారు. కారణం ఏంటంటే సహనం వహించారు. ఆయుష విప్రకృష్టేన యదాన ఖేదావిషత్ తథా అస్మాభిర్వధస్తాత క్షత్రియరీప్సిత స్వయం. అలాగే మా ఆయుష్ బాగా మించిపోయింది. ఆ దశలో మేమంతా కూడా ఈ భేదానికి గురి అయ్యాము. దాంతో మేమే స్వయంగా క్షత్రియులు మమ్మల్ని సంహరించడానికి అంగీకరించాము.
లేకపోతే కనుక మేము ఆనాడే ఎదుర్కొనేవాళ్ళము. నిఖాతం యచ్చ వై విత్తం కేనచిత్ భృగువేశ్వని వైరాయేవ తదాన్యస్తం క్షత్రియాన్ కోపయిష్ణుభి. ఒకనొక భృగు ఇంటిలో తవ్వేటప్పటికి ధనం దాచిపెట్టడం అనేటువంటిది తెలిసి అది ఎందుకు తీసేము అంటే మా శత్రుత్వాన్ని పెంచుకోవడానికి చేశాము. ఎందుకంటే మా మీద ఆ క్షత్రియులకు కోపం కలగాలి, అది మా యొక్క కోరిక. కోపం కలిగితే వాళ్ళు మా మీద విజృంభిస్తారు అనేటువంటి ఉద్దేశం. ఇవన్నీ కూడా దైవ సంకల్పంగా జరిగేటువంటివి. కింహి విత్తేన కార్యం, ఆ డబ్బు లేకపోతే మేము బతకలేమా? స్వర్గేప్సూనాం ద్విజోత్తమ, ఏమిటంటే స్వర్గానికి వెళ్దాం అనుకున్నటువంటి మాకు డబ్బుతో పనే ఉంది, అసలు ఏమీ అవసరమే లేదు. సాక్షాత్తు కుబేరుడి యదస్మాకం ధనాధ్యక్ష ప్రభూతం ధనమాహరత, మాకు కుబేరుడే ధనాన్ని తీసుకొచ్చి ఆ ధనరాశిని తెచ్చిస్తాడు. యదాతు మృత్యురాదాతుం నన శక్నోతి సర్వస తదా అస్మాభిరయం దృష్ట ఉపాయ తాత సమ్మత. మమ్మల్ని ఏ రీతిగానూ కూడా మృత్యు వశం చేసుకోలేకపోవడం కారణంగా మేమంతా కలిసి అందరి సమ్మతితోటి ఇటువంటి ఉపాయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆత్మహాచ పుమాంస్తాత న లోకాల్ లభతే శుభాన్ తతో అస్మాభి సమీక్షయినం నాత్మనాత్మానిపాయిత. ఆత్మహత్య చేసుకుంటే అన్నటువంటి వాడు పుణ్యలోకాలకి వెళ్ళలేడు కాబట్టి బాగా ఆలోచించి మమ్మల్ని మేము చంపుకోనకుండా వీళ్ళకి అవకాశం ఇచ్చాము. నా చైతన్య ప్రియం తాత ఏదం కర్తమిచ్చేసి నియచ్ఛేదం మన పాప సర్వలోక పరాభవాత్. అందువలన నువ్వు ప్రస్తుతం చెయ్యాలనుకునేటువంటి పని మాకెంత మాత్రము ఇష్టమైంది కాదు. లోకాన్ని నశింపజేయకూడదు, సర్వలోకాల్ని పరాభవించడం అనేటువంటిది పెద్ద పాపము. దాని నుండి నీ మనస్సు మార్చుకో. మావధి క్షత్రియాంశాత నలోకాన్ సప్తపుత్రక దోషయంతం తపత్తేజ క్రోధముత్పరితం జహి. అందువల్ల క్షత్రియుల్ని చంపకు, సప్తలోకాలను సంహరించవద్దు. తపోజనితమైనటువంటి నీ తేజస్సు దూరం కాకుండా చూసుకోవయ్యా. నీకు ఆ దూరం చేసి నీ తపస్సును దూరం చేసేటువంటి క్రోధం నీలో వస్తుంది. ఆ క్రోధాన్ని విడిచిపెట్టు. ఆ క్రోధాన్ని విడిచిపెడితే కనుక నీలో ఆ సహనం అనేటువంటిది పెరుగుతుంది. ఈ లోకాలన్నిటిని కూడా రక్షించేటువంటి గుణం వస్తుంది అని పితృదేవతలు ఈ ఔర్వుడికి చెప్పారు. ఇది శ్రీమన్ మహాభారతే ఆదిపర్వణి చైత్రరథ పర్వణి ఔర్వ వారణే అష్టసప్తత్యధిక శతమోధ్యాయ. ఈ విధంగా మహాభారతంలో ఆది పర్వంలో చైత్రరథ పర్వంలో ఔర్వహరణము అనేటువంటి 178వ అధ్యాయం పూర్తయింది. 179వ అధ్యాయము రేపటి ప్రసంగంలో తెలుసుకుందామని చెబుతూ స్వస్తి.